అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 1వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఎవరు చెడు చేయబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరు మీకు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. చెడు చేస్తున్నారు, ఎందుకు చెడు చేస్తున్నారు, అలాగే వారు చేసే చెడు ఏంటి, మీకు ఏ విధంగా జరగబోతుంది. దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూల అనుకూలతగా మార్చుకోవడానికి చేయడానికి దేవారాధన ఏంటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది. మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి వ్యక్తికి గమనిస్తే చాలా అలంకార ప్రియులని కలిగి అందం మీద ఆసక్తి కలిగి ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే అపజయాలకు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే అనేక విజయాలు సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్ష కూడా వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా వ్యవహరిస్తారు. అయితే ఈ కన్యా రాశి వారు మే 1వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక కన్యా రాశి వారు వ్యక్తులకి చూస్తే గనక మిశ్రమమైన ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కన్యా రాశి వ్యక్తులకు చూడబోతున్నారు. అయితే వీరు మీకు చెడు చేస్తున్న వారెవరు, జాగ్రత్తగా ఉండండి. చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి ఒక వ్యక్తి మీ యొక్క బంధువుల్లో ఉన్నారు. అంటే వారు మీపైన కుట్ర పూరితమైనటువంటి చర్యలను పాల్గొంటున్నారు. మీ యొక్క బంధాలలో మీ యొక్క పేరును చెడగొట్టడానికి కూడా ఒకరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే తను దూరపు బంధువై ఉండొచ్చు, మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులై ఉండొచ్చు, కండ్ల కుట్రతనమై ఉండొచ్చు. మీ యొక్క జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలతో సృష్టించబడుతున్న అయితే ఎటువంటి వ్యక్తి మీకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మరోసారి నలుగురితో మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యకి వాళ్ళు పాల్పడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ చిన్న తప్పు చేసినా కానీ, ఎవరి గురించి వారు దగ్గర నెగిటివ్గా మాట్లాడినా కానీ అది చాలా ప్రమాదకరం. మీరు ఎవరి గురించి అయితే ఏ చిన్న నెగిటివ్ పాయింట్ మాట్లాడినా సరే దానికి 4 మాటలు జోడించి చెప్తున్నారు. వీరు ఎటువంటి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి చాలా నెగిటివ్ ప్రచారం అనేది చేస్తున్నారు. అవన్నీ చూసుకుంటే మాటలు కూడా సృష్టించి మీకు మీ గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించడానికి వారు ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను మీరు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. కొన్ని సందర్భాలలో చాలామంది యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మనకి చెడు చేస్తున్నారని తెలిసినా కానీ మన గురించి మన వెనకాల చెడు ప్రసారం చేస్తున్నా, అలాగే మన మంచిని కోరుకునే వ్యక్తులు కూడా మన తెలివిని కానీ మొహమాటంతో వారితో మాట్లాడుతూ ఉంటారు. మొహమాటంతో
వారితో బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ విధంగా మోసపోవటానికి వారు ఈ బంధాన్ని కొనసాగిస్తూనే కోరి కష్టాలను కొని తెచ్చుకుంటారు వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థికంగా మీరు మెరుగయ్యే ఫలితాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తున్నారు. అంటే ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి. అంటే ఏ ఆదాయ మార్గం కోసం అయితే ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మీరు ఒక చిన్న మంచి అవకాశాన్ని అయితే పొంది ఉంటారు. ఈ విధంగా చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఒక పెద్ద కళ నెరవేరే అవకాశాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్య కావచ్చు, లేదా కుటుంబ జీవితానికి సంబంధించిన సమస్య కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్య కావచ్చు. ఒక పెద్ద సమస్యతో మీరు గనక బాధపడుతున్నట్లయితే ఆ బాధ నుండి ఈరోజు మీకు విముక్తి లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక అవమానాన్ని ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మీ గురించి చెడుగా ప్రచారం చేశారో ఆ వ్యక్తి పైన మీరు ఖచ్చితంగా ప్రతీకారం తెంచుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదిస్తున్నాడు. వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పిస్తారు. ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని అవమానపరిచాడో ఆ వ్యక్తి నలుగురిలో అవమానపడే ఒక సంఘటన జరుగుతుంది. మీకు అవకాశం దొరుకుతుంది. వీరికి ఒక చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్పించగలుగుతారు. అలాగే ఎవరైతే విహారయాత్రలకు వెళ్ళడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తారు. అంటే చాలా రోజుల కాన్నించి సంబంధించిన ఒక కమ్యూనికేషన్గా ఉంటారు. ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే దానికి సంబంధించిన మీరు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి మీకు విముక్తి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చక్కటి చికిత్సకు సంబంధించిన రెమ్యునేషన్ ఒక వ్యక్తి ద్వారా మీకు వస్తుంది. కాస్త ఓపిక పట్టండి. ఎన్నో రోజుల నుండి మీకు అనుకున్నటువంటి యొక్క సమస్య నుండి మీకు ఉపశమనం లభించబోతుంది. మీ యొక్క ఆనందాన్ని అవరాధాలు అనే ఉండవు. అయితే ఈరోజు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తాయి. కాబట్టి తులారాశికి చెందిన కన్యా రాశికి చెందిన వారు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో జరిగే గొడవలు బంధాలను విభిన్నం చేసే అవకాశాలు ఉన్నాయి. జీవితకాలం పాటు చాలా మాటలు పడవలసి వస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో ఏదైనా గొడవకు దిగకూడదు, దూరం కావాల్సి ఉంటుంది. ఇక మీ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోండి. ఇక కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి చూసుకున్నట్లయితే దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీకు దూరంగా ఉన్నటువంటి బంధువుల నుండి మీరు ఒక ఆహ్వానాన్ని అయితే అందుకోబోతున్నారు. అయితే గృహంలో ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ఒక ఆహ్వానాన్ని మీకు వస్తుంది. కన్యా రాశి వారు చాలా కాలంగా కీళ్ళ నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి కూడా ఈరోజు కాస్త ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవాలి. అయితే దూర ప్రయాణాలు చేసేవారు ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తుల వల్ల జాగ్రత్త
గా ఉండండి. అయితే ఎవరైతే ఓన్గా డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళు ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు. ఇవి చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా 2025వ సంవత్సరం మే 1వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. కానీ మీకు చెడు చేసే వ్యక్తులు ఎవరు? ఆ చెడు ఏ విధంగా జరుగుతుంది? చెడు చేసే వ్యక్తులు శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామాన్ని చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అలాగే మీకు ఆలోచించిన మీ పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందవచ్చు. దాన ధర్మాలు చేయండి. ఒక పొడగాటి వస్త్రాన్ని హనుమానునికి